హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ చేదు లేకుండా కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది పప్పు అన్నంలోకి కానీ సాంబార్ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఈ సైజు కాకరకాయలు 30 కిలో తీసుకున్నాను. వీటన్నింటికి ఇలా తొడిములు తీసేసుకోవాలి. ఈ కాకరకాయలన్నిటికీ ఇలా పీలర్తో పైనుండే తోలు చెక్కేస్తున్నాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా చెక్కు తీసేయాలి. చేదు కావాలి అనుకున్న వాళ్ళు చెక్కు తీయకుండా కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం వేగడానికి టైం పడుతుంది అంతే. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా చెక్కు తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని కాకరకాయలకు కూడా చెక్కు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలకి చెక్కు తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చెత్త అంతా పడేసి వీటన్నింటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా వాటర్ లేకుండా కడిగి పెట్టేసుకున్న కాకరకాయలకి నేను చూపిస్తున్న విధంగా మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం రెండుగా చీల్చకూడదు. నేను చూపిస్తున్న విధంగా సగానికి మాత్రమే కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసేటప్పుడు జాగ్రత్త, చేయి కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా అన్ని కాకరకాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో విత్తనాలు కావాలంటే ఉంచుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు విత్తనాలు కూడా తీసేసుకోవచ్చు. వేయించుకున్నాక విత్తనాలు తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అన్ని కాకరకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను. దీంట్లో 1 స్పూను సాల్ట్ చల్లుకుంటున్నాను. ఇలా అన్ని కాకరకాయల మీద పడేటట్టుగా 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోండి. వీటన్నింటినీ ఇలా కాకరకాయలు అన్నిటికీ బాగా పట్టేటట్టుగా రుద్దుకోవాలి. ఇలా మొత్తం అన్ని కాకరకాయలకి బాగా పట్టేటట్టుగా ఇలా లోపల వరకు వెళ్ళేటట్టుగా రుద్దుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలని రుద్ది పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా పిండితే దాంట్లో ఏదైనా కొంచెం వాటర్ ఉంటే వచ్చేస్తుంది. ఈ వాటర్ బయటికి పోవడం వల్ల చేదు తగ్గుతుంది అన్నమాట. దానికోసం కొంచెం ఇలా పిండుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలు ఇలా చేదు వాటర్ అంతా పిండేశాక వీటన్నిటిని వేరే బౌల్లో వేసి పెట్టుకోవాలి. చూసారా వాటర్ ఎలా వస్తుందో కాకరకాయల నుంచి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. దాంట్లో ఈ కాకరకాయలకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి, డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఈ ఆయిల్ బాగా కాగాక ఒక్కొక్కటిగా ఈ కాకరకాయలన్నింటినీ ఇందులో వేసుకోవాలి. ఒకేసారి వేసారంటే ఆయిల్ చేతి మీద పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వేసుకునేటప్పుడు ఇలా అన్ని కాకరకాయలు వేసుకున్నాక ఒకసారి వీటన్నింటినీ ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా కలుపుకున్నాక వీటన్నింటినీ ఇలా ఆయిల్లో మునిగేటట్టుగా సెట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత వీటన్నిటిని ఇలా తిప్పుకోవాలన్నమాట. ఈ అన్ని కాకరకాయలను కూడా ఇలా తిప్పుకోవాలి. రెండో పక్క కూడా
బాగా వేయించుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలని కూడా తిప్పుకోవాలి. ఈ కాకరకాయ అస్సలు చేదు ఉండదండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరికైనా కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కాకరకాయ అంటే చేదు ఉంటుందని భయపడే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్నిటినీ తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ వాటిని ఇలా తిప్పుకోవాలన్నమాట. వీటన్నింటినీ ఇలా మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ వేయించుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి. లేత బ్రౌన్ కలర్ వచ్చిందంటే కాకరకాయ మెత్తగా ఉంటుంది. కాకరకాయ క్రిస్పీగా తినలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక లేత బ్రౌన్ కలర్లోనే పక్కకి తీసేసి పెట్టేసుకోవాలి. నేనైతే కొంచెం క్రిస్పీగానే వేయించుతున్నాను. ఇలా కాకరకాయలన్నీ తిప్పుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ బాగా వేయించేసుకోవడమే. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక క్రిస్పీగా తయారైపోయింది. ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. ఈ కాకరకాయలన్నీ వేయించిన ఆయిల్ ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కాకరకాయలకు సరిపడేంత శనగపిండి తీసుకుంటున్నాను. నేను తీసుకున్నది పచ్చి శనగపిండేనండి. ఈ కాకరకాయలకి స్టఫింగ్ సరిపడా శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రేకలు వేసుకొని ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి కారం తయారు చేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారాన్ని ఈ శనగపిండిలో వేసుకోవాలి. ఈ కారం అంతా ఇలా వేసేసుకొని ఈ శనగపిండిలో బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా చేత్తోనే బాగా శనగపిండిలో కలిసేటట్టుగా ముద్దలు లేకుండా కలుపుకోవాలి. కాకరకాయలు మనం ఇందాక ఉప్పు కలిపి చేసాం కాబట్టి దీంట్లో 1/2 స్పూన్ ఉప్పు సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ తినగలిగితే వేసుకోండి, తక్కువ తినగలిగితే తగ్గించుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయల్లోని ఈ వెల్లుల్లి కారం శనగపిండి కలిపి స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా శనగపిండి అంతా అందులో పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలన్నమాట. మిగిలిన అన్ని కాకరకాయలు కూడా ఇలానే పెట్టేసుకోవాలి. ఈ స్టఫింగ్ అంతా అయిపోయాక మళ్ళా మనం కాకరకాయలు తీసేసుకున్న బాండీలోనే స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కాకరకాయలు దాంట్లో మిగిలిపోయిన పొడి కూడా దాంట్లో వేసేసుకోవాలి. నేను కొన్ని కాకరకాయలు విత్తనాలు తీసి పక్కన పెట్టుకున్నాను, అది వేరేగా వేయించుకోవడానికి. అదైతే నేను చూపించట్లేదు అనుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కాకరకాయలన్నింటినీ ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి. దీంట్లోని మనం ముందుగానే కాకరకాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, అది ఒక 3 స్పూన్ల వరకు ఈ కాకరకాయల్లో వేసుకోవాలి. ఈ శనగపిండి పట్టుకోవడం కోసం అన్నమాట. ఇలా వేసుకున్నాక మన స్టవ్ బర్నర్ ఏదైతే చిన్నగా ఉందో దాని మీద పెట్టుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది ఎంత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అంత మంచిది, శనగపిండి మాడిపోకుండా ఉంటుంది. ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఈ శనగపిండికి అంతా ఆయిల్ పట్టే వరకు ఇలా కలుపుకోవాలి. ఈ గరిటెకి
కొంచెం శనగపిండి అతుక్కుంటుంది. అది అలా అతుక్కున్నప్పుడంతా ఇలా స్పూన్తో తీసుకొని శనగపిండి వేయించుకోవాలి. లేదంటే గరిటెకున్న శనగపిండి వేగదన్నమాట. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదంటే కొంచెం వేసుకోవచ్చు. నాకైతే ఆయిల్ సరిపోతుంది. ఇది మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఈ శనగపిండిలో ఉన్న పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుందండి. అంతేనండి, కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.